ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన అత్యంత అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టారు. ఇది దేశ ప్రజలను అవమానించడమే కాదు, ఒక భారతదేశంలో ఉన్నటువంటి జీవన విధానాలలో మన మాతృమూర్తులకు, మనకు జన్మనిచ్చినటువంటి తల్లులకు ఎంతో గౌరవం ఇస్తాం మనం. అటువంటి మన దేశంలో ఒక ప్రధానమంత్రిగా తల్లి స్వర్గస్థులైన తర్వాత కూడా ఆమె పట్ల అంత దురదృష్టకరమైనటువంటి పోస్టులు ఆమె గురించి పెట్టడం, అదేవిధంగా ఉద్రిక్త వాతావరణం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే విధంగా ఉపన్యాసాలు ఇవ్వడం, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే విధంగా, భారత రాజ్యాంగాన్ని అవమానించే విధంగా మరి పోస్టులు పెట్టినప్పుడు మా పార్టీ కార్యకర్త హైదరాబాదులో ఈ యొక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చట్ట ప్రకారమే కంప్లైంట్ ఇచ్చారు. ఈ దేశంలో ఎవరికైనా సరే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మరి దానికి సంబంధించి ఫిర్యాదు చేసుకున్నటువంటి హక్కు ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 140 కోట్ల మందికి ఇచ్చాడు. మరి ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకొని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ ఫిర్యాదుని స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా మేము ఏ పోస్టులలో ఏ రకంగా ప్రధానమంత్రి గారిని, వారి తల్లి గారిని ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారో వివరాలన్నీ కూడా మా పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించి సమాచార సాంకేతిక చట్టం ఐటీ యాక్ట్ ప్రకారము జూలై 29 నాడు హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పిఎస్ పరిధిలో కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ 353/2, 366/4 భారత న్యాయ సంహిత ఆధారంగా కేసును హైదరాబాద్ పోలీసులు నమోదు చేశారు.